మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి. కానీ ఉగాది పండుగని, ఉగాది ఫెస్టివల్ ని ఎందుకు మనం కొత్త సంవత్సరంగా గుర్తించామంటారు? అంటే యుగానికి ఆరంభం ఉగాది అంటూ ఉంటారమ్మా. ఓకే. ఆ యుగానికి అంటే ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ తర్వాత కలియుగం. అంటే ఈ యుగాలు అనేది ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటికి ఆదిగా అనాదిగా ఒకటి వచ్చింది, ఆ రోజుని ఉగాది. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇది వరకు సంవత్సరాది అంటే సంవత్సరానికి ఆరంభం. సంవత్సరం అనేది మొదలవ్వాలి కదా. మరి మొదలవ్వాలంటే ఏ రోజు పెట్టుకుంటారు మీరు? కృష్ణాష్టమి పెట్టుకుంటారా, శ్రీరామనవమి పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు? అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ సంవత్సరాది అని మన పూర్వీకులందరూ సంవత్సరాది అనేవాళ్ళు. ఇప్పుడు మీ యూత్ అంతా యుగాది ఉగాది అంటున్నారు. ఉగాది అన్నా సంవత్సరాది అన్నా ఒకటే, సంవత్సరానికి ఆరంభమైనటువంటి తొలి రోజు. అందువల్ల అమావాస్య వెళ్ళగానే, పాడ్యమి తిథి పడగానే వచ్చేటటువంటి తొలి సంవత్సర ఆది అంటే ఆదిగా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఉగాది నుంచి శ్రీరామనవమి వస్తుంది 14 రోజులకి. అలా ప్రతిరోజు 9 రోజులకి వస్తుంది ఉగాది తర్వాత. అదే విధంగా వసంత నవరాత్రులు వస్తాయి. అలా రకరకాల పండుగలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢ మాసంలో చక్కగా మన గురు పూర్ణిమ వస్తుంది. ఇలా రకరకాల బోనాలు వస్తాయి. ఈ రకరకాలుగా అన్ని పండుగలకి కూడా ఆదిగా ఆరంభం ఏమిటి? ఉగాది నుంచే వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరాదికి ఇంకా చెప్పాలంటే గనక షడ్రుచులతో మనకి ఉగాది పచ్చడి చేస్తాం. మనందరికీ తెలుసు. అంటే మీ ఇంట్లో చక్కగా ఒక చెప్పాలంటే గనక త్రాగేలాగా పచ్చడి చేయొచ్చు, రైట్? మా ఇంట్లో పచ్చడి గట్టిగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క ఈ షడ్రుచులతో చేసే పచ్చడిలో మూలం ఏమిటి? ఉగాది. ఉగాది పచ్చడికి మూలం వేప పువ్వు. ఓకే. ఆ తర్వాత రెండవది ఏమిటి? బెల్లం, కొత్త బెల్లం. మూడవది ఏంటి? చక్కగా చింతపండు, కొత్త చింతపండు. అన్ని కొత్తవే వస్తాయి అప్పుడు. 4 మామిడికాయ. ఐదవది చక్కగా మనము అంటే కొబ్బరి వేసుకునే వాళ్ళు కొబ్బరి వేసుకుంటారు కమ్మదనానికి. అంటే ఇప్పుడు ఏమైపోయింది? తీపి అయిపోయింది, అదే విధంగా చేదైపోయింది, అంటే తర్వాత వగరు అయిపోయింది. ఆ తర్వాత చూస్తేనేమో ఇంకొకటి కమ్మదనం అయిపోయింది, కొబ్బరి వేస్తారు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పుకోవాలంటే గనక మనకి ఇంకా షడ్రుచుల్లో కారం ఉంది, ఉప్పు ఉంది. కొంతమంది అరటిపళ్ళు, మెత్తని అరటిపళ్ళు పిసికి చక్కగా దాంట్లో ఉగాది పచ్చళ్ళలో చింతపండు నీళ్లలో ఇవన్నీ వేసి ఆ అరటిపండు కూడా కొంచెం చిక్కదనానికి వేస్తూ ఉంటారు. చాలా టేస్ట్ బాగుందని పిల్లలందరూ కూడా ఇంకో గ్లాస్ అంటారు. ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా అంటే ఏంటంటే ఇంటింటికి ఒక ఆచారం, ఇంటింటికి అంటే ఏంటి లోకో భిన్నో రుచి, అంతే కదమ్మా. అందుకని పప్పన్నం తినేవాళ్ళు పప్పన్నం తింటారు, బగారా అన్నం తినేవాళ్ళు బగారా అన్నం తింటారు. ఈ ఉగాది నాడు మాత్రం తప్పనిసరిగా అందరూ కూర్చొని చక్కగా శాకాహారంతో భోజనాలు చేస్తారు. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు మాకు షడ్రుచుల యొక్క సమ్మేళనం ఉగాది పచ్చడి గురించి చెప్పారు. అసలు ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటి? ఆ షడ్రుచులు అంటే మనకు మొత్తం 7 ఉంటాయి. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మాకు వివరించరా అమ్మ? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏమిటంటే గనక సపోజ్ ముందు వేప పువ్వు, అది చేదు. కానీ ఆ వేప చెట్టు ఎవరు? శ్రీ మహాలక్ష్మీ దేవి. అందరికి లక్ష్మీ కటాక్షం కావాలి కదా. ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసమే కదా అందరూ కూడా పాటు పడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు షడ్రుచుల్లో వేప పువ్వు, వేప చెట్టుని పూజించండి. ఓకే. తర్వాత అమ్మవార్లు వచ్చినప్పుడు కూడా వేప రొట్టెని తీసుకొచ్చి అమ్మవార్లు వచ్చిన వాళ్ళకి శరీర ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. అంతటి వేప ఆయుర్వేదకంగా కూడా ఔషధి. అందువల్ల అది అంత ప్రశస్తమైంది. వేప పచ్చడి ఉగాది తర్వాత కూడా చేసుకుని ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అదే విధంగా అదేంటి అంటే జీవితంలో కూడా నీకు వస్తాయి కష్టాలు, నష్టాలు, బాధలు, చేదులు. చాలా మంది పరిచయాలతో ఆనందాలు ఉంటాయి. కొంతమంది మనల్ని తాను ఒప్పించక తానవ్వక తప్పించుకు నువ్వు తిరిగినా కూడా ముళ్ళుతో గుచ్చినట్టుగా చేదు మాత్రలాగా ఒక మాట అంటారు, దానికి బాధపడతావు. ఏం లేదు, ఏం బాధపడకు సుమా, జీవితంలో ఈ యొక్క 7 రుచులు ఉన్నాయి అన్నట్టుగా మనము ఆ యొక్క వేపని కూడా మనం స్వీకరించాలి, వగర్ని స్వీకరించాలి, చేదుని స్వీకరించాలి. ఆ తర్వాత కమ్మదనాన్ని కొబ్బరికాయ తోటి, తురుముతోటి, కొబ్బరికాయతోటి. కొబ్బరికాయ ఎలా ఉంటుంది? గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. లోపల దాని మనస్సు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది.
నీరు ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. అందువల్ల మనం ఎలా బ్రతకాలి అనేది కూడా కొబ్బరికాయ వల్ల తెలుస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత మూడవది వచ్చేసి అంటే మామిడికాయ. కొబ్బరికాయ ద్వారా తెలుస్తుంది అన్నారు కదమ్మా మీరు. అంటే కొబ్బరికాయ మనం చూసుకున్నట్లయితే పైన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అది పగలగొట్టిన వెంటనే దాని మనసులో అంటే చాలా తెల్లగా ఉంటుంది, వాటర్ కూడా చాలా తీయగా ఉంటుంది. సో మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేసి మనుషులు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ గా కనపడాలి, హృదయం మెత్తగా ఉండాలి, ఓకే. మాట తీయగా తీయగా ఉండాలి, వాటర్ లాగా. ఓకే. తర్వాత మామిడికాయ. ఈ మామిడికాయ మనందరికీ తెలుసు, ఉగాదికి మామిడికాయలు కాస్తాయి. అంటే ఇప్పుడు పునాస మామిడికాయలు వచ్చేసి ఇక మొత్తం సంవత్సరం మొత్తం దొరుకుతున్నాయి అనుకోండి, కానీ ఉగాదికి వచ్చే మామిడికాయలు చక్కగా మనకి ఆ మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేస్తాం కదా, మొత్తం అంతా చెక్కేసి అవి వేయడం వల్ల కొంచెం పుల్లపుల్లగా. అవును. అంటే షడ్రుచుల్లో ఈ పులుపు లేకపోతే మామిడికాయ వేయలేదు అనుకోండి, అప్పుడు ఉగాది పచ్చడికి అసలు టేస్ట్ ఉండదు కదా. అందుకని ఆ మామిడికాయ అంటే సముద్రంలో ఉప్పుని ఈ యొక్క మామిడికాయని రెండింటిని జచ్చేస్తే ఊరగాయ అవుతుంది. ఓకే. అర్థమైందా? అర్థమైంది. అంతటి అంటే సంవత్సరం అంతా కూడా తింటాం కదా. అలాగా మనం ఈ ఉగాది పచ్చడిలో ఈ మామిడికాయలో ఉండే పులుపు లాగా మనకు కూడా కొంచెం వగరు, చేదు, పులుపు కూడా తగులుతూనే ఉంటుంది లైఫ్ లో. కొంతమంది వల్ల ఆనందం, తీపి, బెల్లం వేస్తాం చక్కగాని. ఆ బెల్లం అంటే అందరికి ఇష్టమే కదా. బెల్లం చక్కగా మంచిగా మెత్తగా దంచేసి వేసేసి కలిపేస్తే చక్కగా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకా పైగా ఇంకొకటి ఏంటంటే గనక అరటిపళ్ళు వేస్తూ ఉంటారు. చాలా మంది అరటి పండ్లు వేస్తారు, ఇంకా పప్పు లాంటిది కూడా వేస్తూ ఉంటారు. శనగపప్పు కూడా, వేపుడు శనగపప్పు అంటాం కదా, అది వేస్తారు. అంటే ప్రాంతానికి ఇంటికి కూడా ప్రతి గృహానికి కూడా ఉగాది రోజున మామిడి తోరణాలు తప్పక కట్టాలి. అది ఫస్ట్ నియమం. అంటే మనం ప్రతి ఫెస్టివల్ కి కడతాం అనుకో మామిడి తోరణాలు, కానీ ఉగాది రోజు మాత్రానికి చాలా మంది చాలా ప్రత్యేకంగా కడతారు. కొంతమంది అయితే ధ్వజారోహణం చేస్తారు. ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అది చెయ్యమని చెప్పి ఉన్నాయమ్మా, అవి చెయ్యమని చెప్పి ఉన్నాయి. మన హిందూ ధర్మ ప్రకారము మన హిందూ ధర్మాలని కొన్నింటిని పాటించి తీరాలి. గడపకి పసుపు రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి ఉగాది రోజున. ఆ రోజున క్షీరాన్నం తప్పనిసరిగా వండి భగవంతునికి నైవేద్యం పెట్టాలి. అసలు ఉగాది తోరణం వెనక ఏమైనా కథ ఉందంటారా? కథ అనే విషయం కన్నా కూడానమ్మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ధ్వజారోహణం అనేది ఎగరవేయడం వల్ల మేమందరము కూడా భగవంతుని రాక కోసం ఎదురు చూస్తున్నామని. ఇప్పుడు గుళ్ళల్లో కళ్యాణాలు చేసినప్పుడు బ్రహ్మోత్సవాలకి కూడా ఇప్పుడు ధ్వజారోహణం చేస్తాము. అలాగా మనం ఉగాది రోజున చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఆ దైవం యొక్క కృపతో కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాల్ని మేము ఎదిరించాలి. అసలా క్రోధినామ సంవత్సరం మనల్ని ఏ క్రోధాలకు గురి చేస్తుందో తెలియదనే ఒక భయం, అపోహ కూడా ఉంది జనాలకి. దైవ రక్షణలో నీవు ఉన్నప్పుడు ఎవరు నిన్నేం చేయరు. ఏ అనారోగ్యం పాడినా పడవు. ఒకవేళ పాడినా 10 రోజులు మంచం మీద పడుకోవలసిన వాడివి 10 క్షణాల్లో బయటకు రావచ్చు, 10 గంటల్లో బయటకు వచ్చేయచ్చు, చక్కగా మళ్ళీ మామూలుగా నీ పనులు చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా ప్రతి మనిషి అప్రమత్తత. దేనికోసం భయం అనేది పక్కకు పెట్టేసేయండి. మనం జయం వైపే పడతాము, అపజయం అనేది మనకి లేదు. క్రోధినామ సంవత్సరం, ఆ క్రోధాన్ని మనం తీయగా తీసుకుందాం, బెల్లంలా స్వీకరిద్దాం. అంతే కదా. అవతలి వాడు ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతి. మీ యొక్క ఆలోచనని బట్టి మనం మాట్లాడతాం. ఎదుటివారు భీష్ముడు ఒకటి చెప్పాడు శాంతి పర్వంలో, ఎదుటి వాళ్ళు ఎలా నడుచుకుంటే నీకు ప్రియమో నీవు మొట్టమొదటి అలా నడుచుకో. అది చాలా కష్టమైన విషయం అంటూ ఉంటారు, కానీ కష్టం కాదు. ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది.